క్లియర్ అయిన తర్వాత ఓన్లీ రూఫింగ్ పైన రూఫింగ్ జరుగుతుంది. అది కూడా త్వరలోనే జరిగిపోయిన తర్వాత బ్లడ్ బ్యాంక్ ద్వారా అందరికీ సాయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో అది చేయడం జరుగుతుంది. అది మన చైర్మన్ భీమిరెడ్డి గారు ముఖ్యంగా తలుచుకున్నారు కాబట్టి ఆ పని చేసేసారు. 90% అయిపోయింది. ఇంకా 10% పని ఉంది. ఆ పని చేసిన తర్వాత అందరికీ బాగుంటుంది. సో మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ ఉంటుంది సార్ అన్ని రోగాలకి మెడిసిన్స్ ఫ్రీగానే ఇస్తున్నాము. ఓకే. ఎవరి దగ్గర కూడా ఛార్జ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా అందరికీ సాయం చేస్తున్నాం. హైదరాబాద్ రెడ్ క్రాస్ ద్వారా హైదరాబాద్ రెడ్ క్రాస్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా ప్రతి నెల కూడా ఈ విధమైన క్యాంపులు కండక్ట్ చేసి ప్రతి దగ్గర కూడా అందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చారు సార్? దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు? ఇదా రెడ్ క్రాస్ అంటే 100 years నుండి అవుతుంది. రెడ్ క్రాస్ ఇది ఆల్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా. ఓన్లీ హెల్త్ క్యాంపులే కాకుండా సమాజంలో చేసిన వారిని సేవలు కూడా గుర్తించి మీరు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంతవరకు ఎవరినన్నా అవార్డులు మీరు సెలెక్ట్ చేసి ఉంటారు కదా, ఏమన్నా మీకు ఐడియా ఉందా సార్? నాకంటే నేను యాక్చువల్గా ఈ దీంట్లో నేను జాయిన్ అయ్యి ఒక 4 నెలలే అయింది. ఓకే. నాకంత ఐడియా లేదు. చేశారని విన్నాను. నాకైతే ఐడియా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైంకి వచ్చినామన్నా, లేటెస్ట్ వచ్చినాము. లేటెస్ట్ వచ్చింది బాగా వీళ్ళకు ఆధార్ కార్డు మేడం చెప్పండి మేడం, ఈ పండుగ రోజు కదా మీరు ప్రతి 24 hours డ్యూటీలో ఉంటారా? నమస్తే అండి, నా పేరు ప్రతీక్షణ. నేను నార్మల్గా పండుగ రోజు అది కాదు, పేషెంట్స్ వాళ్ళ నీడ్ ఉంది, వాళ్ళకి అవసరం ఉంది. రెడ్ క్రాస్ వాళ్ళ పండుగ రోజు అంటే ఇంకా హాలిడే ఉంటుంది చెప్పాలంటే, మాకు కుదురుతుంది డాక్టర్స్కి. కానీ ఎంతైనా మేము వాళ్ళ కోసమని వచ్చామండి. ఒకటి. సెకండ్లీ ఏంటంటే ఇక్కడ మొత్తము 150 మంది దాకా ఉన్నారండి. దానిలో ఒక 50 మంది ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ మందులు ఇస్తూ ఇంకా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో బయటకి రెఫర్ చేస్తూ అలా కూడా ఉంది. దాంట్లో మా పార్ట్ ఏంటి అంటే ఈ ఎన్టీఆర్ రెడ్ క్రాస్ ద్వారా మేము వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళకి నిజంగా అసలు ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఇది మీకు ఇస్తున్న ట్రీట్మెంట్ కరెక్టేనా, మీకు ఎక్కడ రెఫర్ చేయాలి, ఈ హోమ్ వాళ్ళకి వీళ్ళకి పేషెంట్స్కి కౌన్సిల్ చేసుకొని వాళ్ళకి ఇక్కడంతా ఎక్కడి నుంచో ప్రతి ఇండియా ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో తప్పిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలి మత్తి మరుపు ఉన్న వాళ్ళు, కరెంట్ షాక్ కొట్టి షాక్లో పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీబీ పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి కాలు కాలిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ డ్రెస్సింగ్ చాలా ఎన్నో రోజుల నుంచి ఉన్న దెబ్బ ఇయర్స్ నుంచి తగ్గట్లేదు, అల్సర్స్ అట్లాంటివన్నిటికీ వచ్చి వాళ్ళకి రోగం ఉంది అని తెలిసి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. వీళ్ళందరికీ డయాగ్నోస్ చేసి వీళ్ళకి ఇక్కడికి వెళ్ళండి, మీకు ఇక్కడికి ట్రీట్మెంట్ వస్తుంది. మేము లాస్ట్ టైం 2 months బ్యాక్ కూడా ఒకసారి వచ్చాము, చూసాము చాలామంది పేషెంట్స్కి ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడికి వెళ్ళాలి అని మేము సరైన గైడెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళు డయాగ్నోస్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అదొక బెస్ట్ పార్ట్. ఫస్ట్ మేడం వీళ్ళకి భోజనాలు ప్రతి మందులు ఏ విధంగా వస్తుంది? భోజనాలు మందులు ఈ షెల్టర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ కోసం ఒక సిస్టర్ ఉంటుంది, వాళ్ళకి కొంతమందికి మార్నింగ్ పూట వాళ్ళ దెబ్బలకి డ్రెస్సింగ్ చేయడానికి ఒక సిస్టర్ ఉంటారు. అండ్ వీళ్ళకి ప్రోటీన్ కూడా పొద్దున సాయంత్రం ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళైతే, మేము అడిగినాము. ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ల్యాకింగ్ ఏంటంటే సైకలాజికల్ కౌన్సిలింగ్.
ఎందుకంటే ఇక్కడంతా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, వైఫ్తో గొడవపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళలో గొడవపడి వచ్చిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఒకటి ల్యాకింగ్ ఇక్కడ, అది కూడా ఇంపాక్ట్ అయితే చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. డెఫిషియన్సీ ఉన్నట్టు బైక్ చేస్తుంటారు కాబట్టి రోడ్డు మీద బైక్ మీద మరి ఏదైనా సరే కూర్చొని ఉంటారు అంత కంటిన్యూస్గా వెయిట్ ఉన్నప్పుడు కూడా డిస్క్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. సో నడుములో ఎక్కువగా నొప్పి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. పాసిబిలిటీ ఉంటే దానికి మెడికేషన్స్ వాడితే ఎక్కడ చెక్ చేసుకోవాలి.